కొంతకాలంగా పేరుకుపోయిన కోట్ల విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత సహకార సంఘాలకు చేయూతనిచ్చింది ప్రభుత్వం. టెస్కోలో బకాయిలను తొలగించేందుకు నిధులు విడుదల చేసింది సర్కార్. 4 ఏళ్లలో 488 కోట్ల బకాయిలుండగా 465 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్ణయం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటున్నారు. చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. నేతన్నల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న సర్కార్ చేనేత అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించి 238 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ స్కీమ్ కింద చేనేత బీమా, థ్రిఫ్ట్ స్కీమ్, నూలుపై సబ్సిడీలో మార్పులు చేసింది ప్రభుత్వం. అభయహస్తం పథకం కింద నేత కార్మికులకు చేనేత బీమా పరిమితిని పొడిగించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ సర్కార్లో 59 సంవత్సరాల వరకు ఉన్న బీమా పరిమితిని చేనేత కార్మికుడు మరణించేంత వరకు పొడిగిస్తూ ప్రతిపాదనలు రూపొందించింది. థ్రిఫ్ట్ స్కీమ్ లో భాగంగా 2 సంవత్సరాలకే కార్మికులు తమ ఖాతాలో జమ చేసిన దానికి రెండింతలు ఇచ్చేలా మార్పులు చేసింది. నూలుపై సబ్సిడీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నేతన్నలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం మార్పులు చేసిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా చేనేత కార్మికులు. పోచంపల్లి సహకార సంఘంలో వస్త్రవుల నిల్వలు 1,50,00,000 రూపాయలు నిల్వలు ఉండడం జరిగింది. ఈ సంఘానికి పాలకవర్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో సంఘ సభ్యులందరం కలిసి ప్రజాభవన్ వెళ్ళి ఆ ఇన్ఛార్జి చిన్నారెడ్డి గారికి కలిసినాము. మా బాధ చెప్పుకోవడం వల్ల ఆయన ఎంబడి ఐన్లూమ్ కమిషనర్ గారికి ఫోన్లో మాట్లాడి సంఘంలో స్టాక్ మొత్తం మీరు ఖరీదు చేయాలి, చాలా రోజులు సంది అవుతుందనే మాట చెప్పడం వల్ల కమిషనర్ గారు స్పందించి తెల్లారే 50,00,000 రూపాయల స్టాకు కొన్నారు. ఇంకా 1 కోటి రూపాయల స్టాకుని 3 దఫాలుగా కొంటమని మాట ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కార్మికుడు అనేటోళ్ళు ఈ వృత్తిలో ఉన్నన్ని రోజులు చేసుకుంటూనే ఏమైనా అకాల మరణాన్ని చెందినట్లయితే వారికి 5 లక్షల రూపాయల బీమాని ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం 59 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పని చేస్తున్న రోజులు కూడా మీకు బీమా వర్తిస్తుందని అని ప్రకటించినందుకు కార్మికుల పక్షాన మరోసారి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన థ్రిఫ్ట్ పథకాన్ని కూడా ఈ మధ్య నేతన్న అభయహస్తంలో చేర్చడం జరిగింది. దాని గుండా మరి కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని మన ముఖ్యమంత్రి వారి తెలియజేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అందరికీ కూడా మా కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేనేత అభయహస్తం స్కీమ్ తీసుకురావడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన వస్త్రాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. 6,23,00,000 విలువ చేసే వస్త్రాలు నిల్వ ఉండగా ఒకేసారి 3,50,00,000 రూపాయల విలువైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసింది. మరోవైపు నెల రోజుల్లో మిగతా వస్త్రాలను కొంటామని చెప్పారు అధికారులు. గతంలో చేనేత సహకార సంఘాల్లో వస్త్రాలు కొనుగోలు చేయకపోవడంతో సంఘాలపై ఆధారపడ్డ వారికి నెలలో 2 రోజులు కూడా పని దొరికేది కాదన్నారు కార్మికులు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర నిల్వలను కొనుగోలు చేయడంతో తమకు చేతి నిండా పని దొరుకుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్లు బంద్ చేసిర్రో మొత్తం కుంటుపడ్డ సార్. ఇది కొనుగోలు లేదు. మాలు ఇస్తుర్రు కానీ పైసలు ఇచ్చే వరకలా 3-4 నెలలు అవుతుంది సార్. ఇంచుమించు ఏడాదికి ఒక 2-3 ఖాతాలు పడాలంటేనే బలమవుతుంది మాకు. ముఖ్యంగా ఈ బకాయిలతో పాటు థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కూడా రిలీజ్ చేసి ఒకే ఏకకాలంలో 90 కోట్ల రూపాయలు, అంటే మా ఒక్క పోచంపల్లి పరిధిలోనే 30 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. అంటే ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మెయిన్గా అయితే ఈ రుణాలు మాఫీ చేయడం వల్ల, ఈ రుణాలు మాఫీ చేసేదాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. అతి తొందరలోనే 10 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేక, వాటి మీద నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేక ఎంతో వెనుకబడి ఉన్నాయి. అతి తొందరలో ఎన్నికలు జరుపుతామని ఈ గవర్నమెంట్ తెలియబడటం చాలా సంతోషకరం. త్వరలోనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు చేనేత కార్మికులు. రైతు రుణమాఫీలాగే చేనేత రుణమాఫీ చేసి చేనేత వృత్తికి పూర్వ వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.